కూరలు తెచ్చారు. కూరలు తెస్తే ఏ కూర చేయాలా అని చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నాను. వంకాయలున్నాయి, చిక్కుడుకాయలున్నాయి, బీన్స్ ఉన్నాయి, సో కాకరకాయలున్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే రెసిపీ నేను స్టార్ట్ చేసే ముందు మీకొకటి చెప్పేస్తాను. పచ్చిమిరపకాయలని ఇలా ఎప్పుడైనా సరే కడగకుండా మనం తెచ్చుకున్నప్పుడు వెంటనే మీరు బజార్ నుంచి, మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మీరు ముచ్చుకలు తీసి పెట్టేసుకోండి. కడగకండి. ఏది మీరు కడగద్దు. కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ, అలాగే పుదీనా గానీ, ఇలా పుదీనా ఒలిచి పెట్టేసుకోండి. ఒలిచి పెట్టేసుకుని ఏది కడగద్దు. మనం వాడేటప్పుడే కడుక్కుంటే మాత్రం చక్కగా ఆర్గనైజర్స్ ఉంటే నేను ఆర్గనైజర్స్ ఇంకా యూజ్ చేయలేదు. న్యూస్ పేపర్స్లో చుట్టుకోవచ్చు, లేదా న్యూస్ పేపర్స్ కూడా మనం ఈ మధ్య తీసుకోవడం మానేసాం, చాలా మంది మానేశారు కాబట్టి ఇలా అయిపోయిన పుస్తకాల పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్స్ ప్రతి దానికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా పుదీనాను మనం అంతా తీసి పెట్టేసుకున్నాక ఈ కాడలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంట్లో ఉంటాయి కదా, గట్టి డబ్బాలు కానీ, పాత డబ్బాలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు వాడేసి ఉంటాయి, దానికి హోల్ చేసుకుని దాంట్లో అయినా పాతచ్చు, లేదా మీకు దగ్గర కుండీ ఉంటే ఆ కుండీతో కూడా మీరు ఆ కుండీలో పాతేసి చక్కగా మట్టి పోసేసి చక్కగా మట్టిలో 1 ఇంచ్ లోపలికల్లా ఇవి వేసేసి మీరు ఒక నీళ్లు జల్లేస్తే ఎండలో పెట్టేస్తే హ్యాపీగా ఆ ఎండలో ఉంటే మాత్రం సూపర్గా మీకు బోల్డ్ అంత పుదీనా వస్తుంది. వద్దన్న పుదీనా వస్తూనే ఉంటుంది, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా పుదీనా కాడలు తెచ్చుకుంటే మాత్రం చక్కగా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దానికి అడుగులు మాత్రం ఒక హోల్ మాత్రం చేయండి వాటర్ పోవడానికి. ఇది చూసారు కదా, ఇవన్నీ ఇలాగనమాట చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాం. ఈ రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు మనకి కూరలకి రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి, ఆ రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేసుకోవాలి. ఎప్పటికీ ఇలా తడవలేదు కాబట్టి, తేమ లేకుండా ఉంది కాబట్టి ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ మీరు నీళ్లు పోసేసి మీరు చేసేసారనుకోండి, ఈ తేమకి ఇవన్నీ కుళ్ళిపోతాయి. ఇలా పేపర్స్లో అన్నింటిలో రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి కట్టేసుకున్నాను. ఇవన్నీ ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసుకుంటే మనం వాడుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, కరివేపాకు కానీ ఒక కవర్లో పెట్టేసుకుంటాం. నేను కూర చేద్దాం అనుకున్నాను, కానీ కూర కన్నా ఇంపార్టెంట్ రెసిపీ మీకు చూపిస్తాను. నేను ఇవి చేసి పెట్టేసుకున్నాను, స్నాక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ స్నాక్స్ నేను చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటి మీద నేను ఏం చేస్తానో చూడండి. స్నాక్స్ ఉంటాయి కదా, ఆ స్నాక్స్ మీద మనం ఇంట్లో తెప్పించి పెట్టుకున్న చీజ్ ఉంటుంది కదా, చీజ్ వేసేసుకుందాం. నేను ముందరే అసలు రెడీ చేసి పెట్టాల్సింది, బట్ మీకు తెలుస్తుందని నేను చేయలేదు. సో ఇలా అన్నిటి మీద చీజ్ పడేటట్టు చూసుకోవాలి. షార్ట్ వీడియో కాబట్టి తొందరగా చేయాల్సి వస్తుంది. ఇలా అన్నిటి మీద ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద, అలాగే ఇలా చిప్స్ మీద కూడా చేసి పెట్టేసుకోవాలి. ఈ మయోనీస్ చీజ్ చాలా బాగుంది, సో పిల్లలు వదిలిపెట్టట్లేదు. ఎన్ని ఉంటాయో అన్నిటి మీద ఇట్లా మీరు వేసేసుకోండి చీజ్ని. ఇలా మీకు అర్థమైపోయింది కదా. ఇంకా సో నేను తొందరగా చేసేస్తాను. ఇంకా అన్నిటి మీద పడేటట్టు చూసుకోండి. మీరు ఈ చేసుకున్న నేను చేసుకున్న దాని మీద కూడా నేను చేసుకున్న స్నాక్స్ మీద చిప్స్ మీద వేసేసాను. ఇప్పుడు వేస్తాను చిల్లీ ఫ్లేక్స్ ప్లస్ ఆరిగానోది వస్తుంది కదా, అది కూడా అన్నిటి మీద వేసేస్తాను. ఇలాగా అన్నిటి మీద పడేటట్టు వేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన స్నాక్ మీ ముందు ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలు అయితే వదిలిపెట్టారు. ఇంకా ఎలాంటి చాట్ మసాలా అక్కర్లేదు, ఉల్లిపాయలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. జస్ట్ ఇట్లా తీసుకుని తినేసేయడమే. మీకు ఏది కావాలో అది తీసుకుని ఇలా నోట్లో పెట్టేసుకోవడమే. సూపర్ ఉంటుంది. ఆ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ వస్తుంది, టమాటో కెచప్, అలాగే మయోనీస్. సూపర్ స్నాక్స్. నేను ఇంట్లో చేసిన స్నాక్స్ ఇవి, చక్రబాణాలు లేదా ఏదైనా మీరు అనుకోవచ్చు, పెద్ద పెద్ద చక్రబాణాలు ఇవి, అలాగే చిప్స్. సో అన్ని కలిపేసి మీరు ఇలా చేసేసుకుంటే సూపర్ ఉంటుంది చాట్. చాలా చాలా స్నాక్ చాట్, దీని పేరు స్నాక్ చాట్. చాలా చాలా బాగుంటుంది. మయోనీస్ మాత్రం ఎక్కువ వేసుకోండి, అన్నిటి మీద వేసుకోండి, సాస్ కూడా వేసుకోండి, అలాగే పిజ్జాలకు మనకు వచ్చిన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో స్పైసెస్ కూడా వేసేసుకోండి.